కూడా కల్లోస్ జాదవ్ గారు ప్రదే చెప్తున్నారు 10 లక్షల లోపు ఉన్న వారందరికీ బకాయిలు ఇచ్చేసిరట. ఏడొచ్చి దేవాలండి తెలంగాణ అప్పుల కుప్పలలో పెట్టి ఉంచిండు. అసలు నెల వస్తే 1వ తారీఖు వస్తే గుండె గుబేలు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఆ ₹1 పెట్టి సర్పంచ్ల పదవులను కొనుక్కున్న వాళ్ళు ఏం చేయాలనుకుంటారు? నిజంగా అభివృద్ధి చేస్తారా ఈ ₹1 లేకపోతే వాళ్ళకు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ అయితే బిజినెస్ కాదు కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. కోటి ఎట్లా సంపాదించుకోవాలని చూస్తారండి. ఇప్పుడు దీని మా ప్రజాపాలన మా ప్రభుత్వం మీద ఉన్నటువంటి ఆశ కొద్ది ఆశపడతాడు కదా. అదే పవన్ గారు ఈ ఏకగ్రీవాలు మంచివి కాదంటారా? ఏకగ్రీవాలు మంచివి కాదా? ఏకగ్రీవాలు మంచి కాదు. ఇట్లా గంపగుత్తగా పల్లీలు బట్ ఐఎమ్ సారీ మీకు గుర్తు చేస్తున్నా నేను. గతంలో నాకు స్టిల్ రిమెంబర్ కేటీఆర్ గారు చాలా స్వయంగా ఆయన అనేక మీడియా సమావేశాలు గతంలో మంత్రి హోదాలో ఉన్నప్పుడు కూడా సర్పంచ్ ఎన్నికలు 2019లో వస్తే మీరు ఏకగ్రీవాలు చేసుకొని రండి ₹25 లక్షల నేను ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఆ రోజు ఏకగ్రీవాలు ఎందుకు తప్పు కాలేదు? ₹1 ఏందండి నాకు అర్థం కావట్లేదు. అంటే కొంచెం రేట్ ఎక్కువ ఉంటది. ఆ రోజు ₹25 లక్షలు ₹1 అయింది అంతే. పార్టీలో ఉండి ₹1 లేనోళ్ళు సర్పంచులు కావద్దా? ఇప్పుడు 50 లక్షలు పెట్టినోళ్ళు సర్పంచులు కావద్దా? 10 లక్షలు పెట్టిన క్వశ్చన్ అడుగుతున్నాను. ఆనాడు కేసీఆర్ గారు తండాలను గ్రామ పంచాయతీలు చేసిరు. ప్రతి తండాకు పట్టణ ప్రగతి తీసుకొచ్చిరు. ప్రతి తండాకు హరితహారం ఒకసారి ఇద్దరాగండి పీసీఆర్ వాళ్ళు రూట్ చేయండి. వాళ్ళ వాయిస్ వాళ్ళకి వినిపించట్లేదు అంటే ఒకసారి చూడండి. రవి గారు మాట్లాడండి. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతినిధికి ఆవిడ వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి 25 లక్షల ఆఫర్ ఆవిడ గుర్తులేనట్టుంది. దాని గురించి మాట్లాడలేదు. బండి సంజయ్ గారు చెప్పిన విషయాన్ని పట్టుకొని మాట్లాడుతున్నారు. బండి సంజయ్ 25 లక్షల రూపాయలు నేను ఇస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు ఆఫర్ చేసినప్పుడు మరి కేటీఆర్ గారు ఏం చేశారు? అసలు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు. సర్పంచ్లు అందరినీ కూడా అప్పుల పాలు చేశారు. సర్పంచ్ల భార్యల మెల్లల్లో ఉన్నటువంటి పుస్తకాలను గిరివి పెట్టించారు. ఆత్మహత్యలు చేసుకున్నారు కొంతమంది సర్పంచులు. కొంతమంది సర్పంచులు వాళ్ళు కట్టినటువంటి శ్మశాన వాటికల్లో వాళ్ళదే మొట్టమొదటి దాన సంస్కార విధి మే 2023లో జరిగినటువంటి ఒక సంఘటన. ఒక సర్పంచ్ తను కట్టినటువంటి శ్మశాన వాటికల్లో మొట్టమొదటిసారి తననే దాన సంస్కారం చేసినటువంటి ఘోరమైన ఘటన మనం కేసీఆర్ పాలనలో చూసినాము. కేంద్ర ప్రభుత్వము ₹1,200 కోట్ల సర్పంచుల కోసం పంపిస్తే ఆ స్మార్ట్ కీని ఈ ద్రోహులు ఈ దొంగలు ఈ బీఆర్ఎస్ దొంగలు ఆ స్మార్ట్ కీని సర్పంచ్ దగ్గర నుంచి దొంగిలించి ఆ ₹1,200 కోట్ల వేరే అవసరాల కోసం వాడుకున్నారు. సర్పంచ్లకు తీసుకోనియకుండా సర్పంచ్లకు చెక్ పవర్ సాధ్యమవుతుంది. వాళ్ళకి చెక్ పవర్ లేదు కదండి. ఇప్పుడు సర్పంచ్లకు చెక్ పవర్ లేకుండా చేసినారు కదా, జాయింట్ పవర్ ఇచ్చినారు కదా. ఆ జాయింట్ పవర్ దగ్గర ఏం చేస్తున్నారు? ఆ స్మార్ట్ కీని వీళ్ళు తీసుకొని వీళ్ళు వేరే అవసరాలకు వాడుకున్నారు. ఈ దొంగలు మాట్లాడతారండి. ఈ దొంగల పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ఈ దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ, నియంతృత్వాలు చేసేటువంటి ఈ పార్టీ వీళ్ళు మాట్లాడతారా? అసలు వాళ్ళ హయాంలో అసలు స్వతంత్రం ఉండిందా? సర్పంచ్లకు స్వేచ్ఛ ఉండిందా? సర్పంచులు ఎంతో కష్టపడి తమ సొంత గ్రామాలపైన అభిమానంతో ప్రేమతో వాళ్ళ సొంత డబ్బులు పెట్టి అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తే ఆ బిల్లులు ఇవ్వకుండా పైగా కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి నిధులను దొంగతనంగా దొంగిలించి వాళ్ళు దొబ్బి తింటుంటే అప్పుడు మాట్లాడినటువంటి ఈ గొంతులు ఇప్పుడు మాట్లాడుతున్నాయి. ఎక్కడ పోయినా ఈ గొంతులన్నీ ఇప్పుడు ఎట్లా కొంటున్నారు? నేను మళ్ళీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను సర్పంచ్ అభ్యర్థులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. సర్పంచ్ గా పోటీ చేసే సర్పంచ్ గా పోటీ చేయాలనుకునే ఆశ వాళ్ళందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరెవరైతే మీ దగ్గర డబ్బు ఉంటే మీ డబ్బుని మీరు ఏకగ్రీవాల కోసము కానీ వినియోగించాలనుకుంటే అక్కడ ఖచ్చితంగా చట్టం ఒకటి ఉన్నది. ఆ చట్టం ఏర్పాటు చేసినటువంటి జిల్లాల వారీగా కమిటీలు ఉన్న ఏకగ్రీవాలు ఏదైతే జరుగుతాయో ఆ గ్రామాల్లో వచ్చి ఆ కమిటీలు వచ్చి ఎంక్వైరీ చేస్తాయి. ఇది నిజంగానే ఏకగ్రీవం జరిగిందా లేదా ఏమైనా బెదిరింపులు జరిగినాయా లేకపోతే ఎవరికైనా తాయిలాలు ఇచ్చి ఏకగ్రీవం చేసుకుంటున్నారా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఒకవేళ మీరేమైనా బాండు రాసిచ్చినా ఏమైనా డబ్బులు పెట్టినా కూడా మళ్ళీ రేపు పొద్దున ఎవరైనా నామినేషన్ ఇస్తే మీరు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా మీరు నామినేషన్లు వేయండి. మీ ప్రత్యర్థులను కూడా నామినేషన్లు వేయనివ్వండి. ఎవరైతే నిజంగా పని చేస్తారో గ్రామ ప్రజలు ఎన్నుకుంటారు. ఇంకొక ప్రశ్న కూడా వేస్తాం. పవన్ గౌడ్ గారు ఇంకో ప్రశ్న కూడా వేస్తారు.
నేను ఒకటే ప్రశ్న ఒకటే ప్రశ్న చెప్పండి. సుజాత గారు మీరు ఒక బిగ్గెస్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు. జనరల్గా ప్రభుత్వాలు మారితే అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు వస్తే భూముల ధరలు పెరుగుతాయి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ధరలు పెరుగుతాయి, పబ్లిక్ యొక్క మూడ్ మారుతుంది. కానీ మీరు సర్పంచ్ల ధర పెరిగిందన్నారు. హ్యాట్స్ ఆఫ్ అక్కడ మీకు ఇక మీరు ఎట్లా చెప్పారు అనేది. సో ఏం చెప్తారు చెప్పండి. మీరు కాంగ్రెస్ పార్టీ పరంగా కోట్లు పెట్టి వాళ్ళు కొనుక్కుంటున్నారంటే ఎక్కడో కాదు, మళ్ళా ముఖ్యమంత్రి సొంత జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లాలో ₹1,00,00,000 పెట్టి కొనుక్కున్నాడు సర్పంచ్ పదవిని. అంటే దీని వెనుక కాంగ్రెస్ పార్టీ ఉన్నదా? మీరు విలువను పెంచుకోవడం కోసమే మీరే ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కోమంటున్నారా? ఇప్పుడు అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని మీకు చెప్పారా? ఆయనతో మాట్లాడడం మేము కాంగ్రెస్ అని చెప్తున్నాను. నేను కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని చెప్తున్నాను. ఆయన గుర్తులు ఉండవు కదా. అండ్ మోర్ ఎవర్ నేను ఒక మాట వీళ్ళిద్దరికి మాట్లాడాలనుకుంటున్నా. ఇద్దరు చాలా ఇందాక నుంచి గొంతులు దించుకొని చెప్తున్నటువంటి మాటకి నేను ఒక ఆన్సర్ అడుగుతాను. నేను బండి సంజయ్ చెప్పింది తప్పు కాదని ఈయన అంటాడు, ఆమెనేమో బండి సంజయ్ చెప్పింది తప్పు అంటది. ఈయననేమంటాడు 25 లక్షల రూపాయలు అప్పుడు కేటీఆర్ కేటాయిస్తానని చెప్పినటువంటి కేటీఆర్ నిజంగానే ఆ రోజు అధికారంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాడు. యునానిమస్ చేసుకొచ్చిన వాళ్ళకి 25 లక్షలు ఇస్తాను అంటే మిగతా వాళ్ళకి బొక్క పెడతాననే కదా. అంటే యునానిమస్ చేసుకోకపోతే ఆ గ్రామానికి ప్రభుత్వ పరంగా డబ్బులు ఇయ్యరు అనేది నిరూపించుకున్నాడు కదా నిజంగానే. అంటే ముందస్తుగా వీళ్ళు చేసినటువంటి దొంగ పనులన్నీ ముందే చెప్పారు, కానీ ప్రజలకు అర్థం కాలేదు, అక్కడ పోటీ చేసినటువంటి వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు వచ్చేసి వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మేము ఇచ్చినాము అంటారు, వాళ్ళు ఇయ్యలేదు, వాళ్ళేమో యునానిమస్ చేసుకోవద్దు అంటారు. 1,200 కోట్ల రూపాయలు వాస్తవం. పోయినసారి బీఆర్ఎస్ వాళ్ళు దారి మరలించి వేరే ఇతరత్ర ఖర్చులకు వాడుకున్నారు. అసలు గ్రామీణ అభివృద్ధికి గ్రామ సర్పంచులకు రావాల్సినటువంటి బిల్లులని దారుణంగా దోపిడీ చేసినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే బీఆర్ఎస్. ఇప్పుడు మేము ఎన్నికలకు వెళ్ళడం అయిపోయింది, అర్ధగంట అయిపోయినట్టు పోయింది. వినబడుతుందా? వినిపిస్తుంది, మాట్లాడండి. అయితే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే బీసీలకు న్యాయం చేస్తామన్నారు కదా, ఈ ₹1,00,00,000 పెట్టి బీసీలు పోటీ పడగలుగుతారా? ఈ ₹1,00,00,000 నాకు అర్థం కాలేదు. ఎక్కడో ఒక దగ్గర యునానిమస్ అయితే బీసీలు పోటీ పడతారా అని అంటే బీసీల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? నేను లెక్క చెప్తున్న మాట వింటరా 12,728 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సో మీరు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ తీసుకురాలేకపోయారు కాబట్టి పార్టీ పరంగా ఇస్తామన్నారు. మీరు ఇచ్చింది ఎంత రిజర్వేషన్? 17%లో 2,178%. మేము ఇయ్యలేదు, మా పార్టీ పరంగా 42% ఇస్తామన్నారు. సరే ఒక మాట నా మాట కంప్లీట్ చేయనివ్వండి. 2,178 స్థానాలకి అఫీషియల్ గా ఇప్పుడు బీసీలకి అవకాశం ఉంది. అంటే మీరు 42% ఇవ్వాలి అనుకుంటే ఈ 17% పోంగా ఇంకొక 3,000 పైచీలకు కావాలి. సో మాకేం లేదు. ఇవాళ ఎంత డేట్? ఇవాళ సుమారుగా వచ్చేసి 28వ తేదీ. ఎలక్షన్ మొత్తం అయిపోవడానికి ఎంత? డిసెంబర్ మొత్తం మంత్ వరకు కంప్లీట్ అయిపోయినా సరే డిసెంబర్ 30 గడువు పెట్టుకుందాం. కాంగ్రెస్ పార్టీ పరంగా మీరు రాష్ట్ర వ్యాప్తంగా 12,728 గ్రామ పంచాయతీల్లోకెల్లా 5,400 మంది సర్పంచ్లను బీసీలను చూపెట్టండి. అది మగవారైనా ఆడవాళ్ళైనా ఎవరైనా. అప్పుడు మీ మాట నెరవేర్చుకున్నట్టు. మీరు ఈ ₹1,00,00,000 లేకపోతే మీ విలువలు వెలిగిందని ఇవన్నీ పక్కన పెడదాం మనం. మీ విలువ పెరిగిందా లేకపోతే ఏకగ్రీవంగా 3 పార్టీలను దొంగ పార్టీలు అని చెప్పి పాపం పబ్లిక్ భావిస్తారు. ఎందుకంటే పైసలు ఇస్తలేరని ఒకరు, ఇచ్చిన పైసలు దారి మళ్ళించడం ఇంకొకరు, 2 ఏళ్ల పాటుగా మాకు అప్పులు తీర్చండి అంటే హామీ ఇస్తామని చెప్పి ఆ హామీ నెరవేర్చకపోయిన ఇంకొకరు. ఇలా సర్పంచ్లు ఇబ్బంది పడరు కాబట్టి వాళ్ళంతా వాళ్ళే ఏకగ్రీవంగా డబ్బున్నోళ్ళు ఎవరో కొనుక్కుంటారేమో. ఆ సర్పంచ్ పదవి కొనడం రాజ్యాంగబద్ధంగా విరుద్ధమే అయినా, ఎన్నికల నియమాలు ఉల్లంఘించడం అయినా కూడా వాళ్ళకి గత్యంతరం లేదుగా. మొత్తం రాష్ట్రానికి ఆపాదిస్తే వాళ్ళకి గత్యంతరం లేదుగా. వాళ్ళకి గత్యంతరం లేదు, తెలియదేం కాదు, గత్యంతరం లేదు అక్కడిగా. వాళ్ళకి ఎవరు గెలిచినా కూడా ఏమున్నది లాభం? ఎవరు గెలిచినా నిధులు వస్తలేవు, అభివృద్ధి అయితే లేదు. భార్య మెల్లో నమ్ముకుంటారు. ఇప్పుడు ఎట్లా చెప్తారు మీరు అభివృద్ధి అయితే లేదా అని? అంటే ఎన్నికలే కాదే ఇంకా అభివృద్ధి అయితే లేదనే మాట ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు 2 ఏళ్ల పాటుగా వాళ్ళు అడిగింది 2 ఏళ్ల పాటుగా సర్పంచ్ లేనప్పుడు అప్పుడు చెప్పాలి కదా. సరిపోని ఈ 2 ఏళ్ల పాటుగా మీరు గ్రామ పంచాయతీకి ఏమేం చేసి చెప్పండి మీ పార్టీ పరంగా? అన్ని చోట్ల ఇచ్చినాం. కావాలంటే బల్బులు మార్చుడా? అరే ఎమ్మెల్యే నిధుల నుంచి ప్రతి గ్రామంలో రోడ్లు ఛాలెంజ్ చేస్తున్నా, డబ్బులు కేటాయిస్తున్నాము. అధికార పార్టీ కాబట్టి డెఫినెట్ గా మీకు ఎడ్జ్ ఉంటుంది. మీకు ఛాలెంజ్ చేస్తున్నా. నేనేమంటున్నానంటే గ్రామ పంచాయతీల పరిధిలో ఎమ్మెల్యే నిధులు ఎక్కడెక్కడ ఏ గ్రామ పంచాయతీకి పోయినాయి, ఏ ఎమ్మెల్యే ఖర్చు పెట్టిండు? నియోజకవర్గం గురించే చెప్తా నేను. నా సొంత నియోజకవర్గం ప్రతి గ్రామంలో రోడ్లను వేసి
టౌన్ కు కలిపినటువంటి విషయము మీరు తాండూరు నడవండి, నేను చూపిస్తా. ఇక వేరే ఏది అన్నం ఉడికిన దానికి గిజ్జ గిజ్జ చూడాల్సినటువంటి అవసరం లేదు. 10 కోట్ల రూపాయలని ప్రభుత్వం ఏర్పడగానే ఒక్కొక్క వర్గానికి ఎమ్మెల్యే కేటాయించినటువంటి విషయం మర్చిపోదు. మీరు అట్లా గ్రామం కోసమో గ్రామ పంచాయతీ కోసమో ఇచ్చిన డబ్బులు కాదు, నియోజకవర్గంకి ఇస్తే గ్రామాలన్నిటికీ అభివృద్ధి. ఒక్క నిమిషం పవని గారు ఏం చెప్తారు? కోట్ల రూపాయలు బలుకుతున్నాయి సర్పంచ్ పదవులు. సో ఇంట్లో డెఫినెట్ గా కోట్ల రూపాయలు బలుకుతున్నాయి. నాకు తెలిసి బీసీలు ఎవరు కూడా కోట్లు పెట్టి కొనుక్కునే దాఖలాలు లేవు. బీసీలు కోట్లు పెట్టి కొనుక్కోలేరు. సో అక్కడ కోట్లు పలుకుతున్నాయి అంటే కూడా కారణం ఒకటి కారణం ఏంటంటే గతంలో అప్పుల కుప్పలైన ఏ ప్రభుత్వం ఎవరు సాయం చేయలే, మనదాన్ని మనమే సాయం చేసుకున్నాం. ఇక్కడ ₹1 పలికింది కూడా వాళ్ళు ఏదో ఆ గ్రామంలో ఏదో జలసాల కోసమో కాదు, అక్కడ ఆలయం ఉన్నదట, ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసుకుంటారట, రోడ్లు వేసుకుంటారట, నాలాలు తీసుకుంటారట. దానికోసం వాళ్ళు ఒక మేనిఫెస్టో ఉన్నది, ఆ మేనిఫెస్టో ప్రకారంగానే ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఇప్పుడు అటువంటి విధంగా జరిగితే సిచ్యువేషన్ ఏంటి? బీసీలకి ఎటువంటి విధంగా ఉంటుంది? లేకపోతే ఈ సర్పంచ్ పదవి ఆ రకంగా వేలం వేసుకుంటూ పోతే ఈ రానున్న రోజుల్లో ప్రభుత్వాలు ఏం పనిచేయ గ్రామాలలో? ఇప్పుడు ఇంకెక్కడ బీసీలు అండి? బీసీలను 42% అధికారంలోకి వచ్చినాక 6 నెలలనే నిండా ముంచిర్రు. 2 ఏళ్ల దాకా సాగదీసిర్రు సర్పంచ్ ఎన్నికలు పట్టకుండా. ఇంకోటి అసలు సర్పంచ్ ఎన్నికలల్లా ఎలా అంటే పార్టీలకు సంబంధమే ఉండదు. ఆ సంబంధం లేని ఎన్నికలల్లా పార్టీల పరంగా ఇస్తామనేసి నిండా ముంచిర్రు. ఇప్పుడు 17% కి తీసుకొచ్చిర్రు. బీసీలు ఇంకెక్కడ బీసీలు అండి? పాపం బీసీలం 60 ఏళ్ల నుంచి మీరు అంటున్నారా? పాపం అంటున్నారా? మీరు మీ పార్టీ పరంగా పాపం అంటున్నారా? అసలు బీఆర్ఎస్ పార్టీలా బీఆర్ఎస్ పార్టీలా బీసీలకు ఏం తక్కువ చేసినాము? మార్కెట్ కమిటీ వల్ల ఏం తక్కువ చెప్తా వినండి. బీసీలకు ఏం తక్కువ చేసి ఏం మోసం చేసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని మార్కెట్ కమిటీలలో బీసీలకు 50% రిజర్వేషన్, మహిళలకు 50% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ గారు. ఇక బీజేపీ ఇచ్చిందా లేకపోతే కాంగ్రెస్ ఇచ్చిందా? 2 జాతీయ పార్టీలు అని చెప్పుకునేటప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసి సమగ్ర కుటుంబ సర్వే తీసుకొని వచ్చిందే కాంగ్రెస్ పార్టీ. గది గుర్తుంచుకోమని 47% కు దిగజార్చింది కాంగ్రెస్ పార్టీ. మీ కుటుంబ సర్వే బయటకు రాలేదు. మీ కుటుంబ సర్వే వస్తే లొల్లే ఉండేది కాదు. ఆ రోజు ఆ కుటుంబ సర్వే బయటకు వచ్చినా కూడా బొగ్గుబాయిలు ఉన్నోళ్ళు, దుబాయ్లు ఉన్నోళ్ళు వచ్చి సర్వేలో పాల్గొన్నా కూడా సర్వే బయటకు రాలే. అప్పుడే ఆ సర్వే బయటకు వచ్చినా కూడా ఇంత లొల్లి ఉండేది కాదు కావచ్చు. సర్వే అని తీసిండ్రు కదా అండి, అది బయట పెట్టిండ్రా? ఒకసారి అడగండి వాళ్ళను. కులగణన సర్వే అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మేము మీరు అనేది ఏంటంటే కేసీఆర్ గారు మొత్తమే అసలు తెలంగాణ తీసుకొచ్చి తప్పు చేసిండ్రు, తెలంగాణను నిండా ముంచిండ్రు, ఆయన ఒక్కడే సంపాదించుకున్నాడు, వీళ్ళెవ్వరు సంపాదించుకోలేదు. నేను అవన్నీ మాట్లాడలేదు, మీ మనసులో మాట్లాడి బయట చెప్పట్టున్నారు. నేను పవని గారు నేను అవన్నీ ఎక్కడ అనలేదు, మీ మనసులో మాట బయట చెప్పట్టున్నారు. మెడల పుస్తలు తాడమ్మి నామినేషన్ వేసుకోవాలని చెప్పిండు. ఇప్పుడు 50